మీరు మేడిగడ్డ మీద చాలా విస్తృతమైనటువంటి అక్కడ తిరిగారు చేశారు, దాని మీద చాలా అవినీతి జరిగింది భారీగా, మీరు చాలా సార్లు చెప్పారు. అది దాన్ని ఏ విధంగా మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు? ఇక్కడ పక్కనే ఉన్న నాగార్జున సాగర్ 1965 ఆ ప్రాంతంలో ఓపెనింగ్ చేశారు. అది కట్టి 50 ఏళ్ళు అయింది అటు. అది చెక్కు చెదరలే. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం 4 ఏళ్ళకే కుప్పకూలింది. అంటే కేసీఆర్ పనితనము, కాంగ్రెస్ పార్టీ పనితనం, ఈ రెండింటితో కంపేర్ చేసుకొని చూడవచ్చు. 100% కాళేశ్వరం మొదటి పునాది రాయి వేసిన రోజే క్లియర్ గా అక్కడికి పోయి చెప్పడం జరిగింది. కేసీఆర్ ఏమన్నాడంటే ఈ కాళేశ్వరం మనందరినీ రక్షిస్తుందని చెప్పిండు. నేను చెప్పినా ఇది మనల్ని రక్షించదురా, దీన్నే మనం రక్షించాలని చెప్పిన. ఇవాళ అదే పరిస్థితి వచ్చింది 4 ఏళ్ళ. కాబట్టి కాళేశ్వరంలో జరిగిందంతా పూర్తి అవినీతే. కాళేశ్వరం ద్వారా కేసీఆర్ ఏం చెప్పిండు, 50 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పిండు, 1 కోటి ఎకరాల మాగాలం అని చెప్పిండు. నేనేమంటా ఉన్నా, కాళేశ్వరం కెపాసిటీ ఎంత, ఒకవేళ నిజంగా ప్రాజెక్ట్ ఉండి చేసినా కూడా కాళేశ్వరం కెపాసిటీ ఎంత, 200 టీఎంసీలే అనుకున్నా కూడా ఒక టీఎంసీ తోని 6000 ఎకరాలు పారుతుందని శ్రీకృష్ణ కమిటీకి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది రిపోర్ట్. అది సో 200 ఎకరాలకు ఎంత కావాలి, 12 లక్షల ఎకరాలే కావాలి, 1 కోటి ఎకరాల మాగాలం ఏది మరి? ఇది పోగా మీదికెళ్ళి మేడిగడ్డ పోయి అన్నారం సుందిళ్ళు అన్ని పోయి ఇంకా దానికి కేసీఆర్ కేవలం దేవుళ్ళ పేరు పెట్టుకొచ్చాడు, సరస్వతి, లక్ష్మి, ఇంకేదో పేర్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎవరు తిట్టకుండా తిడితే దేవుడు తిట్టినట్టు అవుతుంది. కేసీఆర్ చేసినటువంటి ఉపాయం అది. ఇక్కడ ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడు, ఇవాళ కాళేశ్వరం కట్టకపోతే కోదాడకు నీళ్ళు ఎక్కడి అని చెప్తా ఉన్నాడు. కోదాడకు నీళ్ళు రాలేదా కేసీఆర్ లేక ముందుకు? ఎస్ఆర్ఎస్పీ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా, కాకతీయ కెనాల్ ద్వారా ఈ ప్రాంతాలు బారినాయి. ఇది మాయామచ్చింద్ర మాటలు చెప్పి కాళేశ్వరం ద్వారా సముద్రంలో దోషం నీళ్ళు పోయి సముద్రం అంతా నాదంటాడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, ఈ సముద్రాన్ని తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎస్ఆర్ఎస్పీ కాలువలు కానీ, కాకతీయ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ, లేకపోతే ఎల్లంపల్లి కానీ, మిడ్మానేర్ కానీ, సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఇలా తెలంగాణ రాష్ట్రంలో పొలాల్లో పచ్చటి పంటలు పడుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక నీటి పారుదల విధానంలో భాగంగా అయినా తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కాళేశ్వరం ఖాళీ అయినా ఎస్ఆర్ఎస్పీ ద్వారా ఇప్పటికీ సూర్యాపేటకు నీళ్ళు వస్తాయి. అది దాన్ని కాళేశ్వరం గంత కింద చెప్పారు ఇంతకు ముందు. అది మీరు నమ్మిరు కాబట్టి చెప్పిండు. అది క్లియర్ గా మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఆ రోజు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టినప్పుడు కౌంటర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేనే రాసిన. ఆ రోజు మేము రాసిన దాంట్లో కాళ్ళకాడి నీళ్లు నెత్తికాడికి తెచ్చి నెత్తికాడికి కాళ్ళకాడికి ఇచ్చిపెట్టడమే కాళేశ్వరం అని తేల్చినాం. దాంట్లో ఇది ఎత్తిపోతల కాదు తిప్పిపోతల అని చెప్పినాం. సో ఆ రకంగా కాళేశ్వరం కాదు, కేసీఆర్ ఏ పని చేసినా ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏడొస్తుంది, ఈ 3 పాయింట్ల మీద నడిచింది. ఆయన ఖర్చుతో కూడుకుంది. ఎక్కడైనా మీరు ఒకసారి ఆలోచన చేయండి, కాళేశ్వరంలోని 9వ ప్యాకేజ్, 10వ ప్యాకేజ్, 11వ ప్యాకేజ్ ఆడ ఒక ఎకరం నీళ్లు వారించడం కోసం అయ్యే ఖర్చు 48,000 రూపాయలు కరెంటు బిల్లు ఒక ఎకరానికి. ఒక ఎకరం పంట పండిస్తే మిర్యాలు కూడా ప్రాంతంలో వరి బాగా పండిస్తారు, మిల్లులు ఎక్కువ కదా, ఒక ఎకరానికి ఎంత లాభం వస్తుందో ఒకసారి చెప్పండి. 20,000 వేసుకో, 20,000 పంట వస్తుంటే 48,000 కరెంటు బిల్లు కట్టాడు ఎవడన్నా? కరెంటు బిల్లే ఓన్లీ. ఇది కేసీఆర్ కాలన ప్రాజెక్ట్. ఈ రకంగా తెలంగాణ ప్రజల్ని మన తరాన్నే కాదు రాబోతున్న 5 తరాలను కూడా నాశనం చేసి పెట్టింది. ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ అంటే ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో ఇప్పుడు ఒక మనిషికి ఉరిశిక్ష వేయగానే ఇతరుతో అయిపోదు. 2nd, 3rd, 4th సెషన్, 9th రాష్ట్రపతి దాకా ఉంటుంది. విచారణ పారదర్శకంగా జరగాలి, ఎలాంటి తొందరపాటు లేకుండా పకడ్బందీగా ఈ దొంగలను పట్టుకోవాలనే ఉద్దేశంతో పకడ్బందీగానే జరుగుతా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం చెరసాలలో ఉంటది. ఆ రోజు ఆ కళ నెరవేర్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. నోట్ అవుతుంది.